మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భూభారత్ టిఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ అని చెప్పి చాలా అవకతవకలు కావడం జరిగింది. మీ అందరు తెలిసిన విషయమే. అప్పుడు పట్టా భూములు, విలువలైన పట్టా భూములన్నీ కూడా ప్రొహిబిటెడ్ ఏరియాలో తీసుకొని ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, మేము కొత్త భూభారత్ తీసుకొస్తాము, దీంట్లో అన్ని ల్యాండ్ రికార్డ్స్ కూడా డిజిటలైజేషన్ చేసి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూభారత్ పోర్టల్ ప్రారంభమవుతుంది. ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో జైపూర్, చెన్నూరులో ఈ భూభారత్ పోర్టల్ ప్రారంభం కాబోతుంది. ప్రజలందరూ కూడా ఏదైతే భూమి మీద వివాదాలు ఉన్నాయో, భూమి మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒకటే ఒక పరిష్కారము, అది భూభారత్ పోర్టల్. దీంట్లో ప్రత్యేకంగా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సబ్ రిజిస్ట్రేషన్స్, ఇతర సైట్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఉండదు. ఎందుకంటే పోర్టల్లో వెళ్ళినప్పుడు ఎవరు పట్టేదారు, ఎవరు అమ్ముతున్నారు, అది ఇమ్మీడియట్లీ అక్కడే మ్యూటేషన్ అయిపోతుంది. సో ఈ ఏదైతే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఏదైతే భూ వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ అవుతాయి. ప్రత్యేకంగా బీద ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్ కి పోవాలో, ప్రొటెక్షన్ కి కలెక్టర్ దగ్గర పోవాలో, ఆర్డీఓ దగ్గర పోవాలో, ఎంఆర్ఓ దగ్గర పోవాలో, వీళ్ళందరూ కూడా తిరిగి వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అందు గురించి ఈ భూభారత్ పోర్టల్ ద్వారా ఎవరైతే నిజమైన పట్టేదారు ఉన్నాడో, ఎవరైతే నిజమైన వ్యక్తి అమ్ముతున్నాడో, ఈ వీడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా ఈ భూభారత్ లో ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ఈ భూభారత్ పోర్టల్ ని ఉపయోగించుకోవాలి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి మీ అందరు తెలిసే ఉంది. ఈడీ కూడా రేడ్ చేసి ఇక్కడ ఈ ప్రొహిబిటెడ్ కేసెస్ లో పైసలు తీసుకొని దాని తర్వాత ప్రొహిబిటెడ్ తీసేయడం ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ త్వరలోనే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని చెప్పి